హై వ్యూస్. సారీ కొంచెం లేట్ అయ్యాను. బట్ లేట్ అయినా పర్లా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను. కాసేపు నాకు సీతమ్మహారెడ్డి సినిమా చెట్లో ప్రకాష్ చెప్పుకున్నాడు అనమాట. ఏంట్రా ఏమైంది, అందరూ బాగుంటారా, కాసేపు ఏదో అలా సీరియస్లీ పోసాని కృష్ణమురళికి తీవ్ర అస్వస్థత. అరే ఈమెమనుకొని ఉంటారా అంతా, మనిషి గట్టోడ్రా, పాపాలు చేసి ఉండొచ్చు కానీ ఉంటాడ్రా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఎన్నెన్ని మాట్లాడినాడ్రా, జనాలు ఎన్నెన్ని ఇబ్బందులు పడ్డారా, అయినా మనిషిరా, ఉంటాడు. సీరియస్లీ ఎలా కనిపించిందా? పోసాని కృష్ణమురళికి నిన్న విరోచన అయింది. ఆల్రెడీ ఆ మనిషికి గతంలో హార్ట్ సర్జరీ లాంటిది ఏదో అయిందట. మేము స్టంట్ వేసారా, ఓపెన్ హార్ట్ సర్జరీ, డోంట్ ఎగ్జాక్ట్లీ. హార్ట్ రిలేటెడ్ అయితే అతను మెడిసిన్ ఆడుతున్నాడు. అండ్ స్టిల్ షీ సఫరింగ్ ఫ్రమ్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్. జనరల్గా ఒక ఏజ్ వచ్చాక హార్ట్కి సంబంధించి ఏదో ఒక సమస్యలు ఉంటూనే ఉంటాయి. అలా అటువంటి వాడితో ఉన్నాడు కాబట్టి అతని పట్ల ఏదో తెలిసి తెలియకుండా కాసంత జాలి కలిగింది నాకు. తీరా రైల్వే కోడూరు పోలీసులు చెప్పింది విని, అమ్మ దీని అమ్మ బత్తాయో, మనోడు సినిమా మొత్తం ఇక్కడ చూపించాడు అనిపించింది. దానికోసమే వెయిట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే కడప రిమ్స్కి తీసుకెళ్తున్నారు అన్నారు. ఎప్పుడైనా హార్ట్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్తో పేషెంట్స్ ఉంటే వారిని ఫస్ట్ నియర్బై ఆసుపత్రిలో చూస్తారు. దెన్ ఆ స్పెషలిస్ట్కి రిఫర్ చేస్తారు. ఆ స్పెషలిస్ట్ ఆ తర్వాత వచ్చేసి సీనియర్స్ దగ్గరికో లేదన్నప్పుడు సూపర్ స్పెషాలిటీ ఉన్నట్టు హాస్పిటల్కి రిఫర్ చేస్తాడు. అలా ఫస్ట్ పోసాని కృష్ణమురళి వల్ల కావట్లా, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ నాకు ఉన్నాయి, నేను చచ్చిపోతున్నా, నా అసలు లోపల ఏదేదో అయిపోతుంది అదేంటంటే నొప్పి వస్తుంది, చేస్తారు నొప్పి అంటే రైల్వే కోడూరు పోలీసులు భయపడ్డారు. దెన్ ఇమ్మీడియట్గా రాజంపేట పెద్ద ఆసుపత్రి పట్టుకెళ్ళారు. అక్కడ ఇతని హెల్త్ రికార్డు మొత్తం చెక్ చేశారు. చెక్ చేసినప్పుడు తెలిసిందేంటి, హార్ట్ రిలేటెడ్ మెడిసిన్స్ వాడుతున్నాడు. ఎందుకంటే గతంలో హార్ట్కి సంబంధించి సర్జరీ లాంటిది సమయంది. దెన్ ఈసీజీ కొంచెం తేడా ఉంది. ఈసీజీ ఎప్పుడు అయినా సరే కొంచెం తేడా ఉంది అంటే మీరు సైకలాజికల్ ఇష్యూస్తో ఏదైనా బాధపడుతూ ఉన్నా, స్ట్రెస్, డిప్రెషన్, ఓవర్ యాంగ్జైటీ వీటితో ఉన్నా సరే మీకు ఫ్లక్చుయేషన్స్ కనిపిస్తుంటాయి హార్ట్ రిలేటెడ్. ఈవెన్ సమ్టైమ్స్ మీకు రెగ్యులర్గా హెల్త్ కొంచెం బాగాలేదనుకోండి, అనారోగ్యంతో ఉన్నారు కదా, అప్పుడు మీకు ఈసీజీ తేడా కట్టింది. ఈసీజీ తేడా వచ్చింది. అందుకని ఏం చేశారు, ఈకో టెస్ట్ చేస్తారు. దట్ మీన్స్ 2D ఈకో, ఆ ప్రతిధ్వనులు. దెన్ 2D ఈకో చేస్తే పర్లేదు నార్మలే ఉంది, బట్ ఎందుకన్నా మంచిది, ఆ మనిషి తేడాగా ఉంది అంటున్నాడు. అండ్ గతంలో ఆల్రెడీ పేషెంట్ ట్రాక్ రికార్డ్ చూసినప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలుస్తుంది కదా హార్ట్వి. అండ్ ఆ మనిషి సైకలాజికల్గా మీ దగ్గర ఏదో మాట్లాడుతున్నారు అంటున్నారు, లవ్ యూ రాజా, అర్థమైంది రాజా, నేను పోతాను రాజా అని అంటున్నారు కదా, రిస్క్ ఎందుకు చెప్పండి, కడప రిమ్స్కి తీసుకెళ్ళండి అని చెప్పారంట. కడప రిమ్స్ మామూలుగా మన ఏపీలో వచ్చేసి మన వైజాగ్లో వచ్చేసి కింగ్ జార్జ్ హాస్పిటల్ కేజీహెచ్, మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్, కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్, ఈ కడప రిమ్స్, తిరుపతి వచ్చే స్విమ్స్, విజయవాడ ఆసుపత్రి, కాకినాడ ఆసుపత్రి, ఇలా హార్డ్లీ ఒక 6 or 7 పెద్ద పెద్దవి. అందులో కడప రిమ్స్ కూడా ఒకటి. సో అంత పెద్ద ఆసుపత్రి రిఫర్ చేశారంటే అరే ఏదో తేడాగా ఉందరా అని నేను అనుకున్నా. తీరా ఆడికి వెళ్ళారా, చూసారా, అన్నీ చూసి చెక్ చేసి బాగానే ఉందయ్యా, ఏం కాదు, ఏంటి మరి అడ్మిట్ చేయాల్సిన అవసరంలా, ట్రీట్మెంట్ కొత్తగా ఏం అవసరంలా, వాడుతున్న మెడిసిన్ వాడితే సరిపోయింది. మరి రాజంపేట వాళ్ళు కడప రిమ్స్కి రిఫర్ చేశారు ఏంటంటే, నిన్న మోషన్స్ అయినాయి కదయ్యా, సో మనిషి కొంచెం వీక్ అయ్యాడు. అండ్ ఆల్రెడీ జైలు వాతావరణం, దానికి తోడు పోలీసుల ఇంట్రాగేషను, దానికి తోడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది, వీటన్నిటితోడు ఆ క్లైమేట్ కొత్త. సో మనిషి కొంచెం ఇంటర్నల్గా ఇదైపోతున్నాడు, దానివల్ల ఫ్లక్చువేషన్స్ తప్ప వేరేది ఏమీ లేదు, నథింగ్ టు వర్రీ, హ్యాపీగా మరలా మీరు జైలుకి షిఫ్ట్ చేయొచ్చు అని అన్నారు. సో పోలీసులు జైలుకి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన ఆన్ ద వేలో ఉన్నారు. ఈ న్యూస్ కోసం ఇప్పుడు దాకా ఆగారు. కడప రిమ్స్ ఏం చెప్తారని. ఎందుకంటే మరలా చెప్తున్నా, కరోనా తర్వాత హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కడైనా ఉన్నాయంటే, అరే అకస్మాత్తుగా అంతకుముందు ఇష్యూస్ ఏమీ లేకుండా అకస్మాత్తుగా చచ్చిపోతున్నారు స్వామి,
ఆల్రెడీ ఉన్నోళ్ళు ఉన్నారనుకోండి హార్ట్ ఇష్యూస్, దెన్ ఆటోమేటిక్గా ఇంటర్నల్గా ఏ కొంచెం తేడా ఉన్నా కానీ సడన్గా ఊహించడం జరిగిపోయింది. మొన్నటికి మొన్నయ్య పాపం ఒక ఆడపిల్ల పెళ్ళి, కాసేపు తాలిబొట్టు కడతారనంగా పాపం ఆ పిల్లల నాయన చనిపోయినాడు, పెళ్ళి ఆపకూడదని చెప్పేసి పేటల దాకా వచ్చింది కదా అని వాళ్ళ నాన్న వచ్చేసి వేరే పనులు బిజీ ఉండని చెప్పేసి ఇది చేసేసి తాళి కట్టి అంతా అయిపోయిన అప్పుడు చెప్పారు. సో తప్పదే కొన్నిసార్లు. ఇప్పుడు ఇతని విషయంలో అలా కాదు కదా, వైసీపీ వాళ్ళు కింద మీద పడుతున్నారు పోసాని కృష్ణమురళిని బయటకు తీసుకోవడానికి. ఎందుకు చెప్పేశాడు, సజ్జల రామకృష్ణ ఇచ్చిన స్క్రిప్ట్ అది, సోషల్ మీడియాలో వైరల్ చేస్తే వాళ్ళ కొడుకు సజ్జల భార్గవరెడ్డి, నాకు తెలుసు అది తప్పని, కానీ తప్పలా చేసేసే అన్నాడు. ఇప్పుడు చెప్పి సజ్జల భార్గవరెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి, రేపు జగన్ పేరు చెప్తే ఇంకెవరి పేరు అని చెప్తే ఏంది కథ, అది భయపడుతున్నారు. ఈ పొన్నవల్ సుధాకర్ రెడ్డి వచ్చేసి ఓపెన్గా చెప్పేశాడు, గ్రద్ద కానీ కోడి పిల్ల కానీ బయటకు వస్తే పట్టకెళ్దామన్నట్టుగా పోసాని కృష్ణమురళి బయటకు వచ్చాడా ఇప్పుడు బెయిల్ మీద, ఇంకో కేసులు అడిగి ఉంది. దాదాపు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయో తెలియట్లా, ఇప్పటికే 14 కేసులు నమోదైని. దెన్ ఇంకా అతను లోపల అంటే కరెక్ట్లే, మళ్ళీ ఆయన బయటకు వచ్చినప్పుడు మేము ఎత్తుకోవాలి ఎక్కడున్నాడు అని చెప్పేసి అన్నాడు. దీని బట్టి మీకు అర్థమైందా? అండ్ అన్నింటికి మించి పోసాని కృష్ణమురళి మీద ఏకంగా పోక్సో కేసు కూడా నమోదు కాబోతోంది. ఎందుకంటే కోర్టు క్లియర్గా చెప్పింది, ఆడపిల్లల మీద కానీ ఆడవారి మీద కానీ మీరు మాటల పరంగా కూడా దాడి చేసినా అది లైంగిక దాడే. గలీజు కోతలు కదా కూసింది, పసి పిల్లలను, పవన్ కళ్యాణ్ యొక్క పిల్లలని కూతుళ్ళని ఎంత నీచగా మాట్లాడి అసలు అనకూడదు కానీ అదవా. అండ్ పాపం రేణు దేశాన్ని ఘోరంగా అనరాని మాటలు అన్నాడు మళ్ళా ఆమె బిడ్డల గురించి. సో మనిషి కాదా అసలు. ఇంక ఇటువంటి వాడు బయటకు వచ్చే అవకాశం లేదు, జీవితానికి జైల్లోనే. ఒకవేళ ఈ మధ్యలోనే హెల్త్ ఇష్యూస్ వల్ల కనుక చనిపోయాడు అనుకోండి, ఇంకా అప్పుడు బాడీని అప్పచెప్తారు ప్రాపర్ పోస్ట్ మార్టం అవన్నీ చేసి. బట్ ఒక మనిషిగా పోసాని కృష్ణమురళి అనేవాడు ఒక రైటర్ మీద అభిమానంతో ఆయన బాగుండాలి, ఇష్యూస్ ఏవైతున్నాయో అన్ని సెటిల్ అవ్వాలి, ఆయన అప్రూవ్ నిజాలని చెప్పడానికి కోరుకుంటూ ఉన్నాను.